వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాక్ వ్లాగ్స్. మీరు కిచెన్ లోపల ఎక్కువసేపు గడుపుతున్నారా అయినట్లయితే మీరు కిచెన్ పొల్యూషన్కి గురి కావాల్సి ఉంటుంది. సో మరి కిచెన్ పొల్యూషన్ రాకుండా ఉండాలంటే మనం చిమ్నీ అనేది యూజ్ చేయాలి. సో ఈరోజు మనం 1200 మీటర్ క్యూబ్ ఫ్యాబర్ కిచెన్ చిమ్నీ అన్బాక్స్ చేద్దాం. అదేవిధంగా ఓవర్వ్యూ చూద్దాం, మేము కూడా చూద్దాం, బెస్ట్ బయింగ్ చిమ్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఫ్యాబర్ ఎయిర్ మ్యాటర్స్ అన్నది, సో జనరిక్ నిమ్మా ప్రొడక్ట్ చిమ్నీ అని ఉంది. సో మోడల్ వచ్చేసి హుడ్ సన్నీ SCBK 90, ఫినిష్ కలర్ బ్లాక్ గ్లాస్, బ్లాక్ పౌడర్ కోటెడ్. మ్యాక్సిమం ఎయిర్ ఫ్లో కెపాసిటీ ఈజ్ 1200 క్యూబిక్ మీటర్ పర్ అవర్. డైమెన్షన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇచ్చిండు. సో ఇది వోల్టేజ్ 220 వోల్టేజ్ 50 హెడ్స్, సింగిల్ ఫేస్ ఓన్లీ. నెక్స్ట్ ప్రొడక్ట్ వెయిట్ ఈజ్ 15.8 kgs ఇచ్చారు. నెక్స్ట్ ఒక చిమ్నీ ఉన్న అసెంబ్లీ కిట్ ఒకటి. మనకి ఇయర్ అండ్ మంత్ మ్యానుఫ్యాక్చర్ ఫిబ్రవరి 2021 ఉంది. మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అనేది 29,999 అది మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కిచెన్ చిమ్నీ బయింగ్ గైడ్ చూద్దాం. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫిల్టర్స్. సో మనకి ఫిల్టర్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. మెష్ ఫిల్టర్, ఇది ఓల్డ్ మోడల్. బఫెల్లో ఫిల్టర్, సో ఫిల్టర్లెస్ టెక్నాలజీ ఆర్ ఆటో క్లీన్ టెక్నాలజీ. మనం చిమ్నీ అనేది ఫిల్టర్లెస్ టెక్నాలజీ లేదా ఆటో క్లీన్ టెక్నాలజీ అయితే బాగుంటుంది. రెండవది విత్ కుక్ టాప్ సైజ్ కంటే ఎక్కువ లేదా సమానంగా ఉండాలి. ముఖ్యంగా 60 సెంటీమీటర్లు లేదా 90 సెంటీమీటర్ చిమ్నీ అనేది రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లీనింగ్ ఫీచర్. థర్డ్ పాయింట్ ఏంటంటే క్లీనింగ్ ఫీచర్. థర్డ్ జనరేషన్ ఆటో క్లీన్ టెక్నాలజీ అనేది ఎలా పనిచేస్తుందంటే, మనం బటన్ ప్రెస్ చేయగానే హీటింగ్ ఎలిమెంట్ ద్వారా వెయిట్ చేయబడి ఆయిల్ అండ్ గ్రీజ్ అంతా కూడా ఆటో క్లీన్ అనేది కావడం జరుగుతుంది. సో ఈ టెక్నాలజీ ఉన్న చిమ్నీ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సక్షన్ ఆఫ్ చిమ్నీ. డక్ లెంత్ అనేది డిస్టెన్స్ ఫ్రమ్ చిమ్నీ టు అవుట్లెట్ అనేది 8 feet ఉన్నట్లయితే బై 1000 సక్షన్ కెపాసిటీ తీసుకోవాలి. 5 to 8 feet ఉన్నట్లయితే బై 700 to 1000 సెక్షన్ కెపాసిటీ తీసుకోవాలి. 5 feet ఉన్నట్లయితే బై లోయర్ దాన్ 700 సెక్షన్ కెపాసిటీ ఉన్న చిమ్నీ తీసుకోవాలి. సాధారణంగా మనకు చిమ్నీ సక్షన్ కెపాసిటీ అనేది 1200 మీటర్ క్యూబ్ పర్ అవర్ ఉంటుంది. నెక్స్ట్ 1500 మీటర్ క్యూబ్ పవర్ ఉంటుంది. నెక్స్ట్ 900 మీటర్ క్యూబ్ పర్ అవర్ ఉంటుంది. సో ఈ మూడిట్లో మన కిచెన్ కుక్ టాప్ సరిపోయేంత సెక్షన్ కెపాసిటీ ఉన్న మనం తీసుకోవాల్సింది ఉంటుంది. సో ఇది ఫిల్టర్లో ఉండేటువంటి రకాలు, వాటి మధ్య ఉండే డిఫరెన్స్. క్యాస్టిల్ ఫిల్టర్ అండ్ కార్బన్ ఆర్ చార్కోల్ ఫిల్టర్, బఫెల్లో ఫిల్టర్. సో ఇప్పుడంతా కూడా ఆటో క్లీన్ టెక్నాలజీ, ఫిల్టర్లెస్ టెక్నాలజీ ఉన్నవి చిమ్నీ అనేవి వస్తున్నాయి. అవి తీసుకుంటే చాలా బాగుంటుంది. బెస్ట్ కిచెన్ చిమ్నీ బ్రాండ్స్ ఇన్ ఇండియా: ఫ్యాబర్, ఇండివేర్, సన్ఫ్లేమ్, ఇన్స్లా, ఇరోడోమో, ఇది ఫ్యాబర్ యొక్క సబ్ బ్రాండ్. నెక్స్ట్ ఎలికా అండ్ లాస్ట్ గ్లెన్. సో దీస్ ఆర్ ద బెస్ట్ కిచెన్ చిమ్నీ బ్రాండ్స్ ఇన్ ఇండియా.
చిమ్నీ ఫీచర్ చూసినట్లయితే ఇందులో ఫస్ట్ వన్ బ్లాక్ టెంపర్డ్ గ్లాస్ ఫినిష్ ఉంటుంది, ఫిల్టర్లెస్ టెక్నాలజీ ఉంటుంది, హీట్ ఆటో క్లీన్ టెక్నాలజీ ఉంటుంది, ఆయిల్ కలెక్టర్ ట్రే రావడం జరుగుతుంది, 2 LED ల్యాంప్స్ ఉంటాయి, 3 స్పీడ్ మోషన్ సెన్సర్స్ ఉంటాయి విత్ టచ్ కంట్రోల్ ప్యానల్ ఉంటుంది, నాయిస్ లెవెల్ అనేది 58 డెసిబల్స్ ఉంటుంది, పవర్ అనేది 180 వాట్స్ ఉంటుంది, వెయిట్ అనేది 15.6 kgs ఉంటుంది, 1 year కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటుంది, 5 years వారంటీ ఆన్ మోటార్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఫ్యాబర్ HCSC PK90 మోడల్ 1200 m3/hour చిమ్నీ. సో ఇప్పుడు మనం ఫ్యాబర్ కిచెన్ చిమ్నీ యొక్క డెమో చూద్దాం. సో దీంట్లో కూడా మనకి మోషన్ సెన్సర్ ఉంటుంది, అదేవిధంగా టచ్ కంట్రోల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఫస్ట్ మనము మోషన్ సెన్సర్ ద్వారా దీన్ని ఎలా ఆన్ చేయాలో చూద్దాం. సో ఇది నెంబర్ 1. సో దీన్ని మనము స్టవ్ మీద టీ కాఫీ వేడి నీళ్ళు పెట్టినప్పుడు మనము 1 అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది సెకండ్ ఏంటంటే మనం స్టవ్ మీద వెజిటేబుల్స్ వండినప్పుడు, రైస్ వండినప్పుడు, మన విధంగా టిఫిన్ చేసేటప్పుడు నెంబర్ 2 అనేది పెడతాం. నెక్స్ట్ నెంబర్ 3 ఏంటంటే మనకి ఆయిల్ ఫుడ్ అంటే ఫ్యాట్తో కానీ ఆయిల్తో కానీ ఉంటే నాన్ వెజ్, డీప్ ఫ్రై లాంటివి, అదేవిధంగా చపాతీలు చేసేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు కూడా ఈ థాట్ మనం చేయాల్సి ఉంటుంది. సో ఇది హయ్యర్ పర్సన్. సో ఇది మనకి ఒకవేళ మనకు టూల్ కావాలంటే, సో ఇది ఆఫ్ చేయాలంటే మనం 3 సార్లు ఆఫ్ అంటే ఇట్లా అంటే మనకి ఆఫ్ చేయాలంటే మనకి 2 times. వన్ టైం ప్రెస్ చేస్తే ఏమంటే 3 minutes టైం తీసుకుని ఆఫ్ అవుతుంది. 2 times అయితే ఇమీడియట్గా ఆఫ్ అవుతుంది. ఇది వచ్చేసి లైట్ బటన్. ఇందులోనే ఆటో క్లీన్ కూడా ఉంటుంది. ఆటో క్లీన్ ఏంటంటే ఇది ఆన్ చేసాను, ప్రెస్ చేసి పట్టుకోవాలి, ఒక 5 seconds ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటో క్లీన్ అవుతుంది. కరిగి దీంట్లో ఈ కంటైనర్లోకి వస్తుంది. కంటైనర్ తీసి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అది 3 లీటర్స్ అంటే ఒక 2 months ఒకసారి చేసుకుని పెట్టాలి. ఇది వచ్చేసి 1 month ఒకసారి తీసి క్లీన్ చేసుకుని సరిపోతుంది. మామూలుగానే ఉంటుంది, ప్రెస్ చేస్తే పోతుంది. 1 month ఒకసారి చేసుకుని ప్రాబ్లమ్ ఉంది. వన్ సెన్సార్ డైరెక్ట్ ఆన్ అయిపోతుంది, లైట్స్ కూడా ఆన్ అవుతుంది. ఇది 1 స్పీడ్ మామూలుగా తక్కువ. సెకండ్ స్పీడ్ వచ్చేసి వెజ్ కర్రీస్కున్న రైస్కి బాగా పనిచేస్తుంది. థర్డ్ వచ్చేసి ఆయిల్ ఫుడ్ ఐటమ్స్, టిఫిన్ ఐటమ్, నాన్ వెజ్ ఫ్రై ఐటమ్స్ ఏవేసింది ఇంట్లో వస్తుంది. మనం పెద్ద అది అప్పాలు చేస్తాం కదా, అప్పాలు చేసినప్పుడు అయితే 1లో పెట్టుకుంటే బెటర్. అప్పాలు ఆఫ్ చేయాలంటే 2 times. స్విచ్ అయితే ఇప్పుడు ఆఫ్లోనే ఉండాలి, ఓన్లీ కుకింగ్ టైం అయినా ఆన్ చేసుకోవాల్సి వస్తుంది.